సిద్దిపేట జిల్లా వాసులందరికీ విజ్ఞప్తి అండి. ఈ మధ్య స్టేట్ పేపర్లో, అంటే మన జిల్లాలో ఈ ప్రాబ్లం లేదు, స్టేట్ పేపర్లో మనకి గ్యాస్ సిలిండర్ కోసం బారులు తీరిన కన్జ్యూమర్స్ అని చెప్పేసి న్యూస్ వస్తా ఉంది. సో మన జిల్లాలో అలాంటి ప్రాబ్లం లేదండి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో మొత్తం 3,32,850 మనకి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. డొమెస్టిక్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేదు. కేవలం దీనిలో మనకి కమర్షియల్ కనెక్షన్స్ 1,533 మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ కూడా డొమెస్టిక్ ఏనండి. డొమెస్టిక్ గ్యాస్ కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్, ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. దయచేసి అందరూ గమనించాల్సింది ఏంటంటే, తెలియకుండా అంటే ఈ విషయం తెలియక వీళ్ళందరూ చాలా మంది ఏం చేస్తున్నారంటే 2-3 సిలిండర్లు బుక్ చేస్తున్నారు. అలా బుక్ చేయొద్దు. మీరు కనుక అందరూ యాజ్ యూజువల్ గా గతంలో ఎలాగైతే కనుక బుక్ చేసుకునే వాళ్ళు అలానే అదే విధంగా బుక్ చేసుకుంటే మీకు మాక్సిమం 1 or 2 days లో వస్తుంది. మీరు కనుక ఇలా పానిక్ అయిపోయి కనుక ఎక్కువ కనుక బుక్ చేసే పరిస్థితి అనుకోండి, సో మనం గవర్నమెంట్ మళ్ళీ ఫర్దర్ గా రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం వస్తుంది. మీరు ఇన్ని రోజుల తర్వాత బుక్ చేసుకోవాలి అలాంటివి వస్తాయి. కాబట్టి ఇప్పటివరకు ఎలా ఉన్నారో అలానే మీరు యూజువల్ గా ఎంత డ్యూరేషన్ తో గతంలో బుక్ చేస్తున్నారో అదే రకంగా బుక్ చేసుకొని, కమర్షియల్ సిలిండర్స్ కి మాత్రం కొంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అది కూడా పర్టికులర్ గా ప్రయారిటీ సెక్టార్స్ ఎవరంటే కేజీబీవీ స్కూల్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెసిడెన్షియల్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, అదే రకంగా హాస్పిటల్స్. సో వీటికి మాత్రం ప్రయారిటీ సెక్టార్ కింద గుర్తించి వీటికి మాత్రం కంపల్సరీగా కమర్షియల్ సిలిండర్స్ ని టైంకి రిలీజ్ చేయమన్నారు. వాటికైతే చేస్తాము. రిమైనింగ్ అదర్ ఇండస్ట్రీ సెక్టార్ కానివ్వండి, అదర్వైజ్ మనకి హోటల్స్ కానివ్వండి, వాటికి సంబంధించి మాత్రం కొంత తక్కువగా వస్తున్నాయి ఆ సెక్టార్ కి మాత్రం సిలిండర్స్. కాబట్టి అది గమనించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఫైనల్ గా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, డొమెస్టిక్ వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. యూజువల్ గతంలో మీరు ఎలా తీసుకున్నారో అలానే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.